అంటే ఆ శాలరీ చేసుకున్నా కూడా నేను అంటే వెస్టేజ్కి అంటే ఒక అంటే అబ్రాహ్మ్ అని అతను నాకు ఇక్కడ పరిచయం చేసింది ఇక్కడ నాకు. అంటే ఇది పరిచయం అయిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అవన్నీ చాలా చిన్న, వెస్టేజ్ చాలా పెద్దది అనిపించింది అన్నమాట. సో వెస్టేజ్లో ఫస్ట్ అతను నాకు చెప్పినప్పుడే ఏమైందంటే నేను రిజెక్ట్ చేసిన అంటే 3 months 4 months కూడా వెస్టేజ్ ఏంటిది అసలు ఇవన్నీ కూడా నమ్మొద్దని వేసి అతను రిజెక్ట్ చేసిన. కానీ ఇప్పుడు బాధపడతాం, ఎందుకంటే అప్పుడు చేసిన ఎన్ని మంత్స్ వేస్ట్ చేస్తున్నప్పుడు అన్ని మంత్స్ మనకి ఇక్కడ చాలా క్రూషియల్ తయారైంది అనమాట. అంటే మనం అక్కడ వేస్ట్ చేసిన అంతా కూడా ఇక్కడ మనకి ఎలా అంటే అన్ని మంత్స్ ఇన్కమ్ మనకి తక్కువైంది అనమాట. ఇక్కడ ఆ తర్వాత మనం తెలుసుకుంటాం, ప్రతి ఒక్కరు కూడా లీడర్స్ మాట్లాడినప్పుడు ఇదే మాట్లాడుతున్నారు అనమాట. అక్కడ వేస్ట్ చేస్తాం ఎందుకంటే అప్పుడు మనం వినాం కదా. అంటే అందరూ కూడా ఒక సేఫ్ జోన్లో ఉంటారు. సేఫ్ జోన్ అంటే ఏంటిదంటే కంఫర్ట్ జోన్ అంటే ఏంటిదంటే మార్నింగ్ లేవడము, ఉద్యోగం పోవడము, తర్వాత అన్నిటికీ అలవాటు పడడం. క్రికెట్ మ్యాచ్ చూడడం, 3 hours క్రికెట్ మ్యాచ్ చూస్తారు. ఎందుకంటే క్రికెట్ మ్యాచ్ ఏముంటుంది అక్కడ 4 or 6 ఏవో కొడతారు, అంతకంటే ఏముంటారు. సో క్రికెట్ మ్యాచ్ చూడడంలో 3 hours. అది కూడా ఏంటంటే నాకు ఒక ఆశ్చర్యం ఏమనిపిస్తుంది, హోమ్ మీటింగ్ పోయినా నేను, ఒక 5-6 మంది ఉన్నారు. మన వెస్టేజ్ ప్రోడక్ట్స్ గురించి హోమ్ మీటింగ్ చెప్తుంటే వాళ్ళు క్రికెట్ చూస్తుందట. అదే వెస్టేజ్ ఇంపార్టెంటా, క్రికెట్ ఇంపార్టెంటా? క్రికెట్ అనేది ఏంటిదంటే అక్కడ తెలిసిపోతుంది, పేపర్లో చూస్తే తెలిసిపోతుంది ఎంత కొట్టిందో, ఎవరు గెలిచిందో, ఎవరు ఓడిపోతారు. ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. ఎప్పుడు ఇండియానే గెలుస్తుందా? గెలవదు కదా. వేరే గెలుస్తారు, ఆస్ట్రేలియా గెలవచ్చు, ఎవరైనా గెలవచ్చు. అది వాళ్ళకి చెప్తున్న ఎక్స్ప్లెయిన్ కూడా, అది కూడా చెప్పిన, ఎవరో ఒకరు గెలుస్తారంటే 3 hours ఎందుకు వేస్ట్ అంటే విననే విన్నారు. లేట్ చూద్దాం లేని వెస్టేజ్ అంటారు. ఇంకా ఇట్లా అంటే అందరూ కూడా ఏదైతే కంఫర్ట్ జోన్లో ఉండడం, మన మొత్తం పబ్లిక్ అంతా కూడా కంఫర్ట్ జోన్లో, వేరే ప్రపంచం అనేది వేరే ప్రపంచం. వెస్టేజ్ అంటే వెస్టేజ్ కనెక్ట్ అయిన వాళ్ళు వెస్టేజ్ వదలరు. ఇంతకుముందే నేను వాట్సాప్లో చూసినాను, వెస్టేజ్ కనెక్ట్ అయిన వాళ్ళు వెస్టేజ్ వదలరు, వెస్టేజ్ కనెక్ట్ కాని వాళ్ళు వెస్టేజ్ రాదు. అంటే వాళ్ళు మన ఎంఎస్ఆర్ సార్ చెప్పినట్టు దేనికన్నా ఏదైనా పుణ్యం చేసి ఉండాలి. పుణ్యం చేసిన వాళ్ళు మనందరం కూడా పూర్వజన్మ